హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ నెల ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాల గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ప్రతి నెల కూడా 1-2 తేదీల్లో కొన్ని డిపార్ట్మెంట్ల వారికి మాత్రమే పడుతున్నాయి. మిగిలిన వారికి ఆలస్యంగా పడుతున్నాయి. అయితే ప్రతి నెల కూడా జీతాలు మరియు పెన్షన్లు ఎప్పుడు పడినప్పటికీ 1వ తేదీ నాటికి బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఇప్పటికీ కూడా చాలా బిల్లులు గ్రీన్ ఛానల్ దశకు చేరుకోలేదు. చాలా తక్కువ బిల్లులు మాత్రమే గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నెలలో జీతాలు పెన్షన్లు ఎప్పుడు పడినప్పటికీ 1వ తేదీ కల్లా బిల్లులన్నీ గ్రీన్ ఛానల్లో ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి మాత్రం గ్రీన్ ఛానల్లోకి బిల్లులు ఎక్కువగా రాలేదు, చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే మరొక విషయానికి వస్తే ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీన కావున కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం దృష్ట్యా జీతాలు కూడా జమ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నెల మొదటిది కొత్త ఆర్థిక సంవత్సరం కావడం వల్ల ఈ నెలలో జీతాలు కూడా తక్కువగా జమ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.